అనగనగా ఒక చిన్న అడవి. ఆ అడవిలో ఒక కోడిపెట్ట ఉండేది. దానికి 10 కోడి పిల్లలు ఉండేవి. అది దాని పిల్లలతో కలిసి ఎంతో ఆనందంగా జీవించేది. ప్రతిరోజు వాటికి ఆహారం ఎలా వెతుక్కోవాలో, ప్రమాదాలను ఎలా గుర్తించాలో నేర్పిస్తూ ప్రేమగా పెంచేది. ఒకరోజు కోడిపెట్ట తన పిల్లలకు గింజలు ఏరుకోవడం నేర్పిస్తూ ఉంది. ఇంతలో పొదలచాటు నుండి ఒక్కసారిగా ఒక పాము బుస్సుమంటూ బయటకు వచ్చింది. కోడిపెట్ట వెంటనే అప్రమత్తమై పిల్లలను హెచ్చరించింది. చాలా కోడి పిల్లలు తప్పించుకున్నా ఒక చిన్న కోడిపిల్ల మాత్రం పాపం పాముకు దొరికిపోయింది. ఆ పాము దానిని నోట కరుచుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి పాము తరచూ మాటు వేసి ఒక్కో కోడి పిల్లను తినడం ప్రారంభించింది. కోడిపెట్ట ఎంత జాగ్రత్త పడినా పాపం దాని దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోయింది. చివరకు దానికి 2 కోడి పిల్లలు మాత్రమే మిగిలాయి. దుఃఖంతో నిండిన ఆ కోడిపెట్ట చివరి ప్రయత్నంగా పాము దగ్గరకు వెళ్ళి ఇలా అంది. ఓ పాము, నిన్ను చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి నా మిగిలిన 2 పిల్లలను వదిలే అంటూ చేతులు జోడించి వేడుకుంది. కానీ పాము ఎంతో నిర్దాక్షిణ్యంగా ఇలా అంది. నేను నా ఆహారాన్ని తింటున్నాను. రేపు వచ్చి నీ మిగిలిన 2 పిల్లల్ని కూడా తింటాను. హహహా, ఎలా ఆపుకుంటావో ఆపుకో అని చెప్పి పంపించేసింది. కానీ పాము మాటలు విన్న కోడిపెట్ట ఏమాత్రం నిరాశ చెందలేదు. బలంతో గెలవలేనప్పుడు తెలివితో గెలవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితులైన తేనెటీగల దగ్గరకు వెళ్ళి సహాయం కోరింది. కోడిపెట్ట బాధను అర్థం చేసుకున్న తేనెటీగలు తమ తుట్టెలోని తేనెను తీసుకువచ్చి పాము పుట్టలో పోసాయి. తేనె జిగురులో పాము చిక్కుకుపోయి బయటకు రాలేక చాలా ఇబ్బంది పడింది. తీపి తేనె వాసనకు ఆకర్షితులైన చీమలు 100ల సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. అసలు ఆ పుట్టను ముందుగా చీమలే నిర్మించుకున్నాయి. కానీ పాము వాటిని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టి ఆక్రమించుకుంది. అందుకే చీమలకు కూడా పాముపై చాలా కోపం ఉంది. అవకాశం దొరకగానే చీమలన్నీ తేనెలో చిక్కుకున్న పాముపై ఒక్కసారిగా దాడి చేశాయి. వందలాది చీమల కాట్లను తట్టుకోలేక ఆ పాము నొప్పితో విలవిల్లాడింది. చివరకు ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి చాలా దూరం పారిపోయింది. పాము శాశ్వతంగా వెళ్ళిపోవడంతో కోడిపెట్ట తన మిగిలిన 2 పిల్లలను సురక్షితంగా పెంచుకుంటుంది. ఇకపై ఆ అడవిలో ప్రశాంతంగా జీవించొచ్చు. ఈ కథలో నీతి: బలం కంటే తెలివి గొప్పది.